తాజా అంశం చూస్తున్నాం. రాజ్యసభ సభ్యులకు తెలుగుదేశం భాజపా విప్ జారీ చేశాయి. ఈ రోజంతా సభలోనే ఉండాలని ఆదేశించాయి. రాజ్యసభ సభ్యులకు తెలుగుదేశం భాజపా విప్ జారీ చేశాయి. ఈ రోజంతా సభలోనే ఉండాలని ఆదేశించాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, భాజపా తెలుగుదేశం పార్టీ విప్ల పూర్తి సారాంశం ఏంటి? శర్మ, ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్స్ కి సంబంధించినటువంటి బిల్లులు రాబోతున్నాయి. దాదాపు 15 బిల్లులు, ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ ఈ రోజు రాజ్యసభలో చర్చకు రానున్నాయి. దాంట్లో ప్రధానంగా చూసుకుంటే తొలి 13 బిల్లులు కూడా ఈ రోజు కొత్తగా రాజ్యసభలో ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంలోనే ఈ ప్రవేశపెట్టే దాంట్లోనే రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి పలు బిల్లులు ఉన్నాయి. అదేవిధంగా కేవీపీ రామచంద్రరావు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సంబంధించిన విషయంలో కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టినటువంటి బిల్లు కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో కీలకమైనటువంటి బిల్లులు ఉన్నాయి ఈ రోజు రాజ్యసభలో. ఇవన్నీ కూడా చాలా ప్రధానమైనటువంటి బిల్లులు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగేటువంటి రాజ్యసభ కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని, రాజ్యసభ కార్యక్రమాలకు హాజరు కావాల్సిందేనని కేంద్ర మంత్రులుగా ఎవరైతే రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారో వారితో సహా రాజ్యసభ సభ్యులంతా, పార్టీకి చెందినటువంటి రాజ్యసభ సభ్యులంతా అందుబాటులో ఈ రోజు సభలోనే ఉండాలని బీజేపీ, మరోవైపు టీడీపీ ఇద్దరు కూడా విప్ జారీ చేయడం జరిగింది. ఈ కేవీపీ ప్రవేశపెట్టినటువంటి బిల్లు నేపథ్యంలో ఇరువురు కూడా ఈ రోజు ఉదయమే విప్ జారీ చేయడం జరిగింది. దీనికి ముందే కాంగ్రెస్ పార్టీ మొన్న 2 రోజుల క్రితమే 3 లైన్ల విప్ జారీ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కు సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులంతా సభకు అందుబాటులో ఉండాలని, సభలో హాజరు కాకుండా ఉండేందుకు ప్రయత్నించవద్దని కూడా చాలా స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం 10 గంటలకు భేటీ అయినటువంటి బీజేపీ పార్లమెంటరీ కార్యవర్గం ఏదైతే ఉందో, అంటే ప్రతిరోజు బీజేపీకి సంబంధించినటువంటి స్ట్రాటజీ కమిటీ, వ్యూహ నిర్ణయ కమిటీ సమావేశమై ఆ రోజు సభలో అనుసరించాల్సిన విధానంపై చర్చిస్తుంది. అదేవిధంగా ఈ రోజు ఉదయం 10 గంటలకు 5 సీనియర్ మంత్రులతో కూడినటువంటి విధాన నిర్ణయక మండలిగా పేర్కొనే పార్లమెంటు విధాన నిర్ణయక మండలిగా పేర్కొనేటువంటి బీజేపీ స్ట్రాటజీ కమిటీ ఈ రోజు సమావేశమైన అనంతరం ఎట్టి పరిస్థితుల్లో రాజ్యసభలో సభ్యులందరినీ అందుబాటులో ఉండాల్సిందిగా విప్ జారీ చేయాల్సిందిగా తమ కార్యాలయానికి సమాచారం అందించిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే రాజ్యసభ సభ్యులందరికీ కూడా రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులకు కూడా అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో సభలో హాజరు కావాలని, ఈ రోజు మొత్తం జరిగేటువంటి అన్ని కార్యక్రమాల్లో తప్పనిసరిగా ఉండాల్సిందేనని చెప్పడం జరిగింది. మరోవైపు టీడీపీ, తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పటికే కేవీపీ ప్రవేశపెట్టినటువంటి బిల్లుకు తాము మద్దతు ఇస్తున్నామని, ఓటింగ్ జరిగితే ఎట్టి పరిస్థితుల్లో తాము సమర్థిస్తామని, రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని చాలా స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ కూడా తమ సభ్యులందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో సభలో సభ్యులందరూ కూడా హాజరు కావాల్సిందేనని, రోజు మొత్తం జరిగే కార్యకలాపాల్లో పాలు పంచుకోవాల్సిందేనని, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని హాజరు నుంచి మినహాయింపు కోరవద్దని కూడా చాలా స్పష్టం చేయడం జరిగింది. శర్మ, ధన్యవాదాలు.